ఈ వీడియోలో మనం పన్ను తీసిన వెంటనే మనం ఇంప్లాంట్ వేసుకోవచ్చా, అట్లా వేసుకోవడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, అండ్ ఒకవేళ కొన్ని రోజులు ఆగిన తర్వాత ఇంప్లాంట్ వేసుకుంటే ఏమైనా డిసడ్వాంటేజెస్ ఉంటాయా, అండ్ మనం ఏ కేసెస్ లో ఇమీడియట్ గా ఇంప్లాంట్ వేసుకోకూడదని ఇంప్లాంటాలజిస్ట్ చెప్తారు అనే క్వశ్చన్స్ కి మనం ఆన్సర్స్ అనేది చూద్దాము. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సింధు, మీ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్. మొదటిగా పన్ను తీసిన వెంటనే మనం ఇంప్లాంట్ వేసుకోవచ్చా? 100% మనం పన్ను తీసిన చోట బోన్ అనేది హెల్దీగా ఉంటే ఇంప్లాంట్ వేసుకోవచ్చు. పన్ను తీసిన వెంటనే అక్కడ న్యూ బోన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. న్యూ బోన్ ఫార్మేషన్ జరగడం వల్ల ఆస్టియోసైట్స్ బోన్ సెల్స్ అనేది ఫామ్ అయ్యి అది ఇంప్లాంట్ ఆస్టియో ఇంటిగ్రేషన్ కి కూడా హెల్ప్ చేస్తుంది. సో అట్లా చేసుకున్నప్పుడు పేషెంట్కి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే, ఒకటి సింగిల్ అనెస్థీషియా, సింగిల్ ఇంజెక్షన్ లో మనం 2 ప్రొసీజర్స్ చేయొచ్చు. అండ్ ఇంకోటి టైం కూడా సేవ్ అవుతుంది. పన్ను తీసిన తర్వాత అండ్ ఇంప్లాంట్ వేసిన తర్వాత ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అవి ఒకటేసారి ఫాలో అవుతే సరిపోతుంది. అండ్ మనం కొన్ని రోజులు ఆగి ఒకవేళ పేషెంట్ నెగ్లెక్ట్ చేసి 1-2 years వరకు ఇంప్లాంట్ వేసుకోకుండా ఉన్నారనుకోండి, అలాంటి కేసెస్ లో బోన్ రిజార్ప్షన్ అనేది జరిగి ఆ ఏరియాలో బోన్ అనేది పలచబడిపోయి మనం ఇమీడియట్ గా పెట్టించుకుంటున్న రిజల్ట్స్, డిలేడ్ గా పెట్టించుకుంటున్న రిజల్ట్స్ కొంచెం ఆల్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ తర్వాత మనం ఏ కేసెస్ లో డెంటిస్ట్ అనేది మనకి ఇమీడియట్ గా ఇంప్లాంట్ వేసుకోకూడదని చెప్తారు. బేసికలీ మన పన్నులో క్రౌన్ పోర్షన్ అనేది, రూట్ పోర్షన్ అనేది ఉంటుంది. సో రూట్ పోర్షన్ లో ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటే పన్ను తీసిన వెంటనే ఇంప్లాంట్ అనేది సజెస్ట్ చేయము. ఒక 1 to 2 months అనేది ఆగి యాంటీబయాటిక్స్ అట్లాంటివన్నీ యూజ్ చేయమని చెప్పి అప్పుడు ఇంప్లాంట్ అనేది సజెస్ట్ చేస్తాం. అండ్ ఒకవేళ విడ్త్ ఆఫ్ ద బోన్ అనేది ఎక్కువగా లేకపోయినా మనం కొంచెం ఆగి బోన్ ఆగ్మెంటేషన్ ప్రొసీజర్స్, బోన్ గ్రాఫ్టింగ్ ప్రొసీజర్స్ అవన్నీ చేసుకొని అక్కడ మంచిగా బోన్ థిక్నెస్ అది ఫామ్ అయిన తర్వాతనే వి విల్ సజెస్ట్ ద ఇంప్లాంట్ ప్లేస్మెంట్. థ్యాంక్ యూ.